గుడ్డోడు చెల్లబడ్డట్టు అయింది వంగలపూడి అనిత గారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. చూడు ఒకవైపే చూడు ఇంకోవైపు చూడకు అని చెప్పేసి బాలకృష్ణ గారి ఒక సినిమా డైలాగ్ ఉంది. ఆ సినిమా డైలాగుని ఈరోజు వంగలపూడి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు సార్థకం చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటే ఆ వేడుకల్లో తప్పులు వెతుకుతున్న వంగలపూడి అనిత గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి తప్పులు మాత్రం కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే ఇందాకే చెప్పిన కదా, గుడ్డోడు చేన్లబడ్డ పరిస్థితి. ముందుగా వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, నిజాలు ఏంటి అన్నటువంటి విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కొంత వీడియో అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, కొంత స్ట్రాంగ్గా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నా మీద ఇంకా ప్రేమ ఎక్కువ అయితే మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా వీడియో లింక్ని షేర్ చేసి పడేయండి, ఓకేనా? ముందు వంగలపూడి అనిత గారు ఏమన్నారు దయచేసి వినండి. ఎక్కడ స్కిప్ చేయడం, ఎక్కడ కూడా ఆమె ఒక్కొక్క మాటని జాగ్రత్తగా వినండి. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈ రోజు ఒక పోక్సోలో చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇది ఇలాంటోడు, వీడు రౌడీజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఐ. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వంగలపూడి అనిత గారి స్పీచ్ మీరు వినుంటారు. ఇందులో పోక్సో అని ఒక పదం వాడారు, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేను మాట్లాడతా దాని గురించి. ఇక వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటల్లో కొన్ని పాయింట్స్, చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేయడానికి ముందు నేను అనిత గారిని ఒకటే ప్రశ్న అడగాలి. ఒక వ్యక్తి ఒకవేళ ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తిని శిక్షించేది ఎవరు? న్యాయస్థానాలు శిక్షిస్తాయా, లేదంటే ఒక పోలీసు అధికారి, లేదంటే ఒక హోంశాఖ మంత్రి, లేదంటే ఒక ముఖ్యమంత్రి ఆ వ్యక్తిని శిక్షించవచ్చా? ఒకవేళ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీసులు శిక్షించవచ్చంటే దానికి సంబంధించినటువంటి చట్టం అనేది ఎక్కడ రాయబడింది? దయచేసి నాకు ఒకసారి చెప్పండి. ఒక వ్యక్తి ఒకవేళ, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ తప్పు చేస్తే ఆ వ్యక్తిని రోడ్డు మీద నడిపించేటటువంటి ఆ అధికారం ఏ చట్టంలో రాయబడింది? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. లేదు, చట్టంలో రాయబడలేదు అంటే మీరు చట్టాన్ని మీరినట్టే కదా, మీరు చట్ట వ్యతిరేక చర్య చేసినట్టే కదా, మీరు ఒక క్రైమ్ చేసినట్టే కదా, మీరు ఒక క్రిమినలే కదా, కాదంటారా? ఒకసారి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. అంటే చట్టాన్ని మీరు ఈ పనులు చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకుంటుంది అని మీరు అనుకుంటే నిజంగా మీకంటే అమాయకులు ఇంకోళ్ళు లేరు. ఆల్రెడీ కోర్టులు మీకు వేసిన మొట్టికాయలు అంతా ఇంత కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువుని కోర్టులలో తీశారు మీరు. ఈరోజు మళ్ళీ అదే కార్యక్రమం చేసే పని చేస్తున్నారు. గత కొద్ది కాలంగా నెల 15 రోజుల నుంచి 2 నెలల నుంచి అనుకుంటా వంగలపూడి అనిత గారు అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో లేరు. సరే, మార్పు వచ్చింది అని నేను అనుకున్నా. నిజంగానే ఈరోజు పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి దిగజారితే తన వల్ల దిగజారింది అన్నటువంటి ఒక గిల్ట్ తోటి ఆమె పనిచేయడం మొదలుపెట్టింది, చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది అని నేను అనుకున్నా. కానీ కొంత గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ అవే మాటలు, మళ్ళీ అవే చిల్లర రాజకీయాలు, అవే చేస్తున్నారు గౌరవనీయ హోంమంత్రి గారు. కానీ ప్రజలకి పనికొచ్చే పని మాత్రం చేయట్లేదు. నేను హోంమంత్రి గారిని ఒకటే ప్రశ్న అడగాలి. ఒక వ్యక్తి కత్తి పట్టుకొని కనిపించడం పాపం అయితే ఈ వ్యక్తి గుర్తున్నాడా? చనిపోయినటువంటి రషీద్. ఒక వ్యక్తి కత్తి పట్టుకొని కనిపించడం పాపం అయితే ఈ వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి శర్మిల గారు చెప్పారు కదా, 7 సార్లు నరికి అట్లా చంపారు. మరి అప్పుడు మీ గొంతు ఎందుకు మూగపోయింది? అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అప్పుడు మీకు పర్మిషన్ రాలేదా హెడ్ ఆఫీస్ నుంచి, మీ హెడ్ ఆఫీస్ నుంచి? దయచేసి సమాధానం చెప్పాలి.
కత్తి పట్టుకొని కనిపించడం పాపమా, కత్తి పట్టుకొని ఒక వ్యక్తిని నరికి చంపడం పాపమా? రెండిట్లో ఏది పాపం ఒకసారి డిసైడ్ చేయండి. ఈ రషీద్ చావు కారణం ఏంటి? రషీద్ని చంపిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు వాడికి పడ్డ శిక్ష ఏంటి? మీరు రషీద్ కుటుంబం కోసం ఏం చేశారు ఒకసారి చెప్తారా వంగలపూడి అనిత గారు? చెప్పరు, మీరు ఏం చేయరు. ఎందుకు చేయరంటే పచ్చ ఏమంటారు, అది పచ్చ గాగుల్స్ పెట్టుకున్నారు మీరు, పచ్చ గాగుల్స్. ఆయన ఎవరు పేరు నాని గారు చెప్పారు కదా, మీరు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నారు, మీకేమీ కనిపించదు, అదే కనిపిస్తుంది. ఇంతకంటే ఘోరం ఉంటుందా? నెక్స్ట్ మీరు అన్నారు ఎగ్జిబిట్ చేస్తామని. ఎగ్జిబిట్ చేసే అధికారం ఎవరిచ్చారు మీకు? మీ అధికారం ఏంటి? ఒక వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఆ సెక్షన్ల కింద బుక్ చేసి తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టాలి. కానీ మీరు ఆ పని పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళని రోడ్డు మీద తిప్పుతున్నారు కొట్టి. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అది నేను ప్లే చేయను. కొట్టి మీరు ఆల్రెడీ చూసుంటారు. వాళ్ళకి నడవడం రావట్లా. ఎవడు అధికారం ఇచ్చాడు? ఒక వ్యక్తి మీద, వాడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే, వాడు ఎంత పెద్ద లంగా అయినా సరే, ఎంత పెద్ద లఫ్డ్ గాడైనా సరే, వాడు ఎంత మంచివాడైనా సరే, వాడి మీద చేయెత్తేటటువంటి అధికారం వంగలపూడి అనిత గారికో, పోలీసులకో, ముఖ్యమంత్రి గారికో ఎవడిచ్చాడు? ఒకసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ రోడ్డు మీద నడిపించుకోవడం. రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళడం ఏముందండి? ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు నాశనం అవుతాయి. వాళ్ళేమీ దొంగతనం చేసిన దొంగలు కాదు, లంగతనం చేసిన లంగలు కాదు, ఆడవాళ్ళని ఏడిపించిన లంగాలు కాదు, ఏదో లేదా వేరే ఏదైనా అఘాయిత్యాలు చేసిన వాళ్ళు కాదు, మర్డర్లు చేసిన వాళ్ళు కాదు, మానభంగాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ నాయకుడి బర్త్డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది వాళ్ళు చేసిన తప్ప. సరే, జంతుబలి గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, ఒకసారి వినండి, దాని తర్వాత నేను మాట్లాడతాను. మళ్ళీ మాటికి ఎందుకు చేంజ్ చేయడం? రఫరాఫాలు ఆడిస్తారని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లోని రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు, అందరూ నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్ కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేటివే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు ఇటు మీద కేసు పెట్టలేకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు గాని, నేరాలు చేసేవాడు గాని, ఘోరాలు చేసేవాడు గాని ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు, వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్ లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సరే, ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు తీసుకున్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేడం ఏమో పోక్సో అన్నది, ఈయనేమో వివేకానంద రెడ్డి గారి పేరు తీసుకున్నాడు. ఈ 2 విషయాలు ఇంటర్లింక్డ్. దీని గురించి మాట్లాడతా నేను, దాని కొద్దిసేపు తర్వాత మాట్లాడతా. ముందుగా సార్ ఏమన్నారు అంటే జంతు బలి చేసి పోస్టర్ల మీద అంటించడం అన్నది, ఆ విషయం మీద మాట్లాడాడు. నేను ఒక వీడియో మీకు చూపిస్తాను. ముందు సౌండ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే వెనకాల మ్యూజిక్ ఉంది, ఎందుకు వచ్చిన గోల. కొంచెం వీడియోని జాగ్రత్తగా చూడాలి మీరు. ఏడుంది వీడియో? అగో, ఈ కత్తులు కనిపిస్తలేమో మీకు? కత్తులు ఎగుడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. అగో చేతులు కత్తి, అగో కనిపిస్తున్నాయి మీకు? అగో కత్తులు. అగో వంగలపూడి అనిత గారికి టీడీపీ పార్టీ నాయకులకు సిబిఎన్ పోస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఓహో ఇంకా అగో జంతువులు కూడా వచ్చేసినాయి. కథం కేల్ కథం దుకాణం బంద్, జంతువులు కూడా వచ్చేసినాయి. అంటే వంగలపూడి అనిత గారికి ఇందాక చెప్పాను కదా, చూడు ఒకవైపే చూడు మరోవైపు చూడకు అని బాలకృష్ణ గారి డైలాగు. ఈ వైపు ఆమె అస్సలు చూడదు. ఎందుకు చూడదు అంటే ఇందాక చెప్పిన కదా, గుడ్డోడు చేనలో పడ్డ పరిస్థితి. గుడ్డోడు చేనలో పడ్డాడు. మళ్ళీ గుడ్డోళ్ళు మొత్తం గుడ్డోళ్ళు కాదు, వీళ్ళకి కొంచెమే కనిపిస్తుంది. పక్కవాడి పార్టీ చేస్తున్నటువంటి తప్పులే కనిపిస్తాయి, వీళ్ళ తప్పులు అస్సలు కనిపించవు వీళ్ళకి. ఇక జంతువులు బలిస్తారు ఇప్పుడు. సరే, ఆ బలి ఇక ఎందుకు ఈ ఫోటో నేను ఆ వీడియో నేను ప్లే చేయడం, కానీ నేను ఒకటే విషయం చెప్తా. ఇంత పవిత్రమైనటువంటి మీ భావజాలాలు చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు అప్పుడు ఏట్లో కొట్టుకపోయినాయా? అప్పుడు ఎందుకు మీకు ఇవన్నీ గుర్తురాలా? అప్పుడు జంతుబలి ఎందుకు గుర్తురాలా?
అప్పుడు ఈ సంస్కారం ఏదైతే నేర్పిస్తున్నారో ఫ్రీగా కూర్చొని అప్పుడు మీ కార్యకర్తలకి ఆ సంస్కారం ఎందుకు నేర్పించలేకపోయారు? అరే చేస్తుంది తప్పురా, అది గబ్బురా, అట్లా చేయకండిరా అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అయితే మీరు మాట్లాడేవాళ్ళు, వైసీపీ వాళ్ళైతే మీరు మాట్లాడేవాళ్ళు. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వంగలపూడి అనిత గారిదే ఇంకో వీడియో ఉంది. ఆ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నేను ఇందాక ఒక మాట చెప్పా. మేడం మాట్లాడుకుంటూ వంగలపూడి అనిత గారు పోక్సో అన్నారు, పెదసారు మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. చూడండి కుట్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి, విని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక కేక్ కటింగో లేదంటే ఏదో జంతువుని బలిచ్చి తన నాయకుడికి బలి ఇవ్వడం ఏదో కార్యక్రమం చేస్తే ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద క్రైమ్తో లింక్ పెట్టడం, ఈ విషయాన్ని తీసుకెళ్ళి పోక్సోతో లింక్ పెట్టింది మేడం. పెట్టి మొత్తం వైసీపీ పార్టీనే పెద్ద గూండాల పార్టీ, పెద్ద రౌడీల పార్టీ, పెద్ద క్రిమినల్ పార్టీ అని ప్రజలను నమ్మించాలి. ప్రజల వైపు ఇప్పుడు పోక్సోని దీనికి వచ్చి అట్రాక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? నిజంగానే క్రిమినల్స్ అంట, అది పెద్దది చేశారంట. ఏం చేశారో తెలియదు. మళ్ళీ వాళ్ళ పాపం ఏం చేయలేదు, వాళ్ళు బర్త్డే చేసుకున్నారు. ఇందాక చెప్పిన కదా, వాళ్ళు క్రైము చేయలే, మర్డర్లు చేయలే, మనమగాలు చేయలే, ఏం చేయలే. వాళ్ళు చేసింది బర్త్డే సెలబ్రేషన్స్. వాళ్ళని పోక్సో క్రిమినల్స్తో పోల్చడం అన్నది వంగలపూడి అనిత గారు చేయడం, వంగలపూడి అనిత గారు చేశారు. ఎందుకు చేశారు? కావాలని, ప్రజల మనస్సుని అటు తిప్పాలని, క్రిమినల్ పార్టీగా ముద్ర వేయాలని. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి ఎంత తెలివిగా చేసింది. బర్త్డే సెలబ్రేషన్స్, పోస్టర్ల మీద రక్తాభిషేకం మీ వాళ్ళు కూడా చేశారు, చూపించా. దాన్ని తీసుకొచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యతో ముడిపెట్టి ప్రజల మనసుని, ప్రజల ఆలోచనని అటువైపు తిప్పాలి. ఒక రౌడీ పార్టీ, ఒక క్రిమినల్ పార్టీ అని చెప్పేసి ముద్ర వేయాలని చెప్పేసి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో కొంతమంది అమాయకులు ఆ ప్రయత్నానికి బలై నిజమైన నమ్మేస్తారు. కానీ ఆ నమ్మకం కలగకుండా చేయడం అనేది మాలాంటి వాళ్ళ పని, మాలాంటి వాళ్ళ ధర్మం. మీ ధర్మం లైక్ చేయడం, చేయండి తప్పకుండా వీడియోని. ఇది పరిస్థితి. వంగలపూడి అనిత గారి ఇంకో వీడియో ఉంది, చూపిస్తాను మీకు. ఎంత ఘోరమో, ఎంత ఘోరమో ఒకసారి చూడండి. మనిషి పుట్టేవాడు అవనెరుగుదా. మనిషి పుట్టేవాడు అంటే జనరల్గా ఈ మొత్తం సినారియోని చూసే వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది. మేడం ఎవరిని తిడుతున్నారు అని చెప్పేసి. మేడము చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారా? మేడము హెల్త్ మినిస్టర్ గారిని తిడుతున్నారా? ఎవరిని తిడుతున్నారో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా జంతు బలులు చేశారు కదా, వాళ్ళ కోసం చేశారు, వాళ్ళు కూడా చేశారు. ఇంకో వీడియో ఉంది, అది కూడా చూపిస్తాను నేను. సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్, ఆయన కూడా నిలబడి అక్కడ ఆయన ఉన్నాడు ప్రజెంట్. ముందుగా ఈ వీడియో చూడండి. జనరల్ గా ఒక మనిషి పుట్టేవాడు అవనెరుగుదా, దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో ఇది ఈ మధ్య కాలంలో అని మీరు అనొద్దమ్మా. ఎందుకు అనొద్దంటే ఎప్పుడో 2023లో అనుకుంటా సిబిఎన్ గారిది ఏదైతే ఇందాక వీడియో చూపించానో అది 2023 2022 అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అంతకు ముందు నుంచి నడుస్తూనే ఉంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు వెళ్ళిపోండి, టీడీపీ చరిత్రలో చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పటి నుంచే అని చెప్పేసి మీరు కొత్త రాజకీయం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ గూగుల్ ఉంటుందిగా, ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి అట్నే ఉంది. మీరు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడినా గూగుల్ తల్లి వాళ్ళ అబద్ధాలని బయటపెట్టేస్తుంది. ఆ విషయాలు చదవకుండా హోంమంత్రి స్థాయిలో ఉండి ఈమె మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇదే వీడియోలో ఇంకో అబద్ధం చూపిస్తాం మీకు. రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేక్ కట్ చేసే కత్తి, కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ చూపించా ఈ వీడియో. నేను ఒకటే విషయం చెప్తాను మీకు సింపుల్గా. ఏంటి ఆ విషయం అంటే వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్న మాటలు, ఈ అబద్ధాలు ఏం చేసినారు సోషల్ మీడియాలో కొంతమంది మేధావులు అంటే ఆమె మాట్లాడిన ఒక మాట పెట్టారు కింద ఒక అబద్ధాన్ని. ఉదాహరణకి ఒక వీడియో చూపిస్తాను మీకు, ఇక్కడ ఉంటుంది ఆ వీడియో. ఏది చూడండి. కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు ఏఐ వీడియో, ఒక హోంమంత్రి ఏఐ వీడియో వినండి. నోరు ఇప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
కడుపు మీద కాలితో ఏఐ వీడియో ఇది, కింద ప్లే అవుతుంది వీడియో, మీరు చూసి తన్నేటంత ఉంటారు. ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే ఏ నాయకుడు నోరిప్పాలి? మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారా లేదా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు? ఎందుకంటే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంట. దాని తర్వాత బయటకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక చిన్న నాయకుడు ఎవరో బయటకు వచ్చి లేదు ఈ వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వాడే, తన చెయ్యి మీదనో కాలు మీదనో తొడ మీదనో యాడనో పిఎస్పీకి అని పొడిపించుకున్నాడు, పచ్చబొట్టు ఉంది అని చెప్పారు కదా. మరి ఈ వ్యక్తి గురించి ఎవరు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారే కదా, అంతే కదా. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిని బయటకు వచ్చి మాట్లాడమంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీ శాఖల గురించి మాట్లాడారు కాబట్టి ఏదైనా కోపం మనసులో పెట్టుకున్నారా? పెట్టొచ్చుకొని ఇప్పుడు అవకాశం దొరికిందని కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేస్తున్నారా? ఒకసారి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. ఇక చివరిగా ఈ వీడియో ఒకటి ప్లే చేస్తే నా పని అయిపోద్ది. ఏంది వీడియో అంటే, సత్యకుమార్ గారు అంటారు బీజేపీకి సంబంధించినటువంటి వద్దు, నేను ప్లే చేయను. నరుస్తున్నాడు చూసారా? ఇది పరిస్థితి. అంటే మీరు 100 చేసుకోవచ్చు, మీరు 1000 చేసుకోవచ్చు, మీరు 1,00,000 చేసుకోవచ్చు, కానీ పక్కవాడు చేస్తే మాత్రం అది పాపం. అదేదో సామెత ఉందండి, మనం చేస్తే ఇంకేదో అంటారు, ఏదో సామెత ఉంది. ఆ సామెత నాకు గుర్తు రావట్లా. మీకు గుర్తొస్తే కమెంట్ అనేది చేయండి, ఎందుకంటే చాలా మంచి సామెత అది. నాకు అనిపిస్తుంది మంచి సామెత అని. దయచేసి కమెంట్ అనేది చేయండి. ఇక ఈ వీడియోని ఇందాకే చెప్పా, ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ చూసి, మన వీడియోను చూసి నా వర్క్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఒకటి, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.